మేడం 2 క్వశ్చన్స్. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నారా? కాపురం చేశారా? లేదు మేడం. మరి సెకండ్ డెలివరీ ఎలా వచ్చింది మీకు? సెకండ్ డెలివరీ 3 years తర్వాత మళ్ళీ వచ్చిండు. 3 years గ్యాప్ వచ్చింది. 3 years నువ్వు నీ పాపే ఉన్నారు. ఆ, మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ జరిగి మళ్ళీ ఇద్దరు కలిశారు. కలిసినాక ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి మళ్ళీ ప్రెగ్నెన్సీ? 5 months ఉన్నా మేడం. ఆ 5 months లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. కలిసిన ఎన్ని రోజులకి యాక్చువల్ గా ఎట్లా అయింది అంటే ఇతను ఎప్పుడు నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి, నీకు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అడిగి అంటే పర్ఫెక్ట్ గా ప్రెగ్నెన్సీ December 1st కి నాకు వచ్చే అతను వచ్చిండు. ఒక 3 years తర్వాత మళ్ళీ 5 months కలిశారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎవరు పుట్టారమ్మా? సెకండ్ పాపని పుట్టింది మేడం. మళ్ళీ ఆ 5 months తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ డెలివరీకి వచ్చాడా? అవి కూడా రాలేదు. ఇక రాలేదు అప్పటి మేడం. నుంచి రాలా. సెకండ్ బేబీ ఎప్పుడు డెలివరీ అయింది? సెకండ్ బేబీ ఇప్పుడు ఇది September 1st 2022 లో అయింది మేడం. ఇది ఇక్కడ కాదు. ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? మీ ఇంట్లో ఉండనప్పుడు, నీ కూతురు నీ పిల్లలతో పాటు ఉండనప్పుడు किधर रहते थे? పెళ్లి కాక ముందు. नहीं मैरिज के बाद ही बेटी पैदा होने के बाद, पहली बेटी पैदा होने के बाद 3 years आप लोग दूर दूर रहते थे ना? गाँव चले गए. हस्बैंड कहाँ पे रहते थे? జాబ్ వదిలేసి ఊరు వెళ్ళిపోయాడా? తుంబెలు అబ్బా. లైఫ్ లో జాబ్ వదిలేండు. నా సామాన్లు కూడా తీసుకెళ్లిపోయిండు మేడం. ఇల్లు మారాడని చెప్పావు. అక్కడేమో 3 నెలలు ఒట్టిగా కట్టేసిండ్రు రెంట్. 40 days తర్వాత నాకు అర్థమైంది ఇతను లాంగ్ టర్మ్ రాడని, కంటిన్యూ అవ్వడని నాకు మైండ్ లో ఫిక్స్ అయినా నేను. అయిన తర్వాత May 13 కి నేను లాస్ట్ కాల్ చేసి చెప్పిండు, నువ్వు వస్తావా రావా లేకపోతే పిటిషన్ పంపుతా అని. ఏంటి ఊరికి రమ్మన్నా నిన్ను? ఇక్కడికి రమ్మని ఈ అమ్మాయి హైదరాబాద్ లో ఉండే మేడం అతను. సో 2018 లో మీకు మ్యారేజ్ అయ్యింది. 2018 లో మ్యారేజ్ అయిన 1 month కే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తీపి కొడితే అక్కడ ఒక 3-4 months మీరు ఇద్దరు కలిసి ఉన్నారు. మీరు డెలివరీకి వెళ్ళిపోయారు, ఆయన ఇల్లు సర్దుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 అంటే ఇంకో 3 years తర్వాత మళ్ళీ మీరు కలిశారు. అంటే 2020లో కలిశారు, 2021 లో కలిశారు. మళ్ళీ అప్పుడు 5 months ఉన్నారు, మళ్ళీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయాడా? ఈ 5 months లో ఏమైనా జాబ్ చేశాడా నీతో కలిసి ఉన్న టైంలో? ఈ 5 months మీరు ఎక్కడున్నారు? కర్నూలు ఉన్నా మేడం నేను. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గర అంటే కాపురం మీ కండిషన్స్ ఏంటి అంటే, నువ్వు నా దగ్గరకు వస్తేనే నిన్ను పిల్లని యాక్సెప్ట్ చేస్తానంటే మరి పల్లెటూరులో ఉండలేరు కాబట్టి కర్నూలు వెళ్ళి కర్నూలులో రెంట్కి తీసుకొని ఉన్నారు మీరు, అంతేనా? అక్కడ 5 months ఉన్నాక మళ్ళీ నువ్వు వచ్చేసినట్టే లెక్క కదా. అతను వదిలేసి వెళ్ళిపోయాడా, నువ్వు వచ్చేసావా డెలివరీకి? పంపేశారు. 2 రోజులు పోయిరా అని పంపారు మేడం. పంపించి మళ్ళీ అక్కడ కూడా ఖాళీ చేస్తాడా? కర్నూలుకి నేను వెళ్ళినా కదా, అప్పుడు ఇక్కడ బాండ్ రాపించుకున్నా నేను. ఓకే. గాంధీ బజార్ లో నన్ను ఇట్లా ఆల్రెడీ మోసం మీరు చేసి మళ్ళీ ఎప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు? లేదు మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ 40 days లో 40 days పాప ఉండే తీసుకోవడానికి వచ్చిండు నాకు. ఫంక్షన్ మీరు 3 తులాలు బంగారం ఇవ్వట్లేదు అది ఇది అన్నారు కదా, వద్దులే మా డాడీ వచ్చేయమని చెప్పిండ్రు, నీ ఫంక్షన్ వద్దు ఏమొద్దు అని జస్ట్ నన్ను పాపని తీసుకొని రెంట్ వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. ఒకే రాత్రి పెట్టిండు మేడం. అక్కడ అతనికి నైట్ డ్యూటీ ఉంటది. మార్నింగ్ మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత రాలేదు 3 రోజులు చూసినా మేడం. కంటిన్యూస్ గా కాల్ చేసినా 3 రోజులు చూసినా. 3rd day వార్నింగ్ ఇచ్చి పిటిషన్ వేసిన. ఏం పిటిషన్? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసిన. కంప్లైంట్ వేసిన తర్వాత కాల్ పోయింది. కాల్ పోతే అతను ఏం చేసిండు, డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిండు. మా డాడీ దగ్గరికి వెళ్తే మా డాడీని కాల్ చేసిండు నాకు, ఇట్లా వచ్చిన్నాడు ఇడు, ఇట్లా నువ్వు ఒక చిన్న పిల్లని భార్యని వదిలేసి ఊరెందుకు వెళ్ళిపోయాడు? ఏం గొడవ జరిగింది ఆ 3 రోజుల్లో? పైసల గురించి మేడం. ఇప్పుడు 15 తులాల బంగారము అయినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని తీసుకెళ్లాడు కదమ్మా డెలివరీ అయిన తర్వాత. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి. పోనీ ఇంట్లో అత్తమామలో లేరు, మీ ఇద్దరు సపరేట్ గా ఉంటున్నారు, ఇంకేం గొడవ? ఖాళీగానే ఇంట్లోనే ఉండే. నేను జాయిన్ అయినా. నైట్ అడిగిన కూర్చోబెట్టుని, నీ మమ్మీ నాకెందుకు కాల్ చేసింది, నీకెందుకు కాల్ చేయలేదు అంటే, ఎందుకు చేసిందో ఏమో తెలియదు అంటే, లేదు నాకు డౌట్ ఉంది, నువ్వు చెప్తావా లేదా, ఎందుకు చేసింది అంటే, లేదు ఏం లేదు అన్నాడు. ఏం లేదు అంటే మా ఖురాన్ ఉంటుంది కదా మేడం, అది తెచ్చి అతని చేతిలో పెట్టిన. ఇప్పుడు చెప్పు ఏమైనా, 10 లక్షల అప్పులు ఉన్నాయి మాకు, మా డాడీ పెళ్ళి వద్దు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏం రాదు, కట్నాలు కూడా ఏమి ఇవ్వట్లేదు అంటే నేను వదులుకోలేను, కావాలంటే నా శాలరీ నా శాలరీ ఇద్దరం సంపాదించి మీ చేతికి ఇస్తాము అని మాట ఇచ్చినానని నాకు చెప్పిండు.
ఎవరిని అడిగి చెప్పినావని నేను అడగాలా వద్దా మేడం? నువ్వు పెళ్ళిగా ముందే నన్ను చెప్పాల్సింది. ఇట్లా మా డాడీ డిమాండ్ చేస్తున్నారు, నువ్వేమంటావు? నేను ఎంత ఖర్చు పెట్టి మా పేరెంట్స్ మీకు డౌట్ రాలేదా? 20 లక్షలు కట్నం అడుగుతున్నారు, ఎందుకు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావు కదా, కావాలి ఏరుకోరి అని. మరి 20 లక్షలు అడగడానికి కారణం ఏంటి అని నువ్వు అడగలేదా? చెప్పిండు మేడం. నేను ఏమని? పైసలు 10 లక్షలు అప్పు ఉన్నాయని చెప్పాడా? అప్పుల గురించి చెప్పలే, వాళ్ళకు ఇట్లా ఆశ ఉంటది అని. అంతేగాని అప్పులు ఉన్నాయి అవి మనం తీర్చాలి, ఒకవేళ అవి నువ్వు కట్నం ఇవ్వలేకపోతే పని చేసి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది మన ఇద్దరం అనేది నీకు అప్పుడు చెప్పలే. చెప్పుంటే నీకు నచ్చితే చేసుకునేదానివి, లేకపోతే ఆగిపోయేదానివి కొంచెం ఏమైనా నేను మా ఫాదర్ ఆలోచించుకునేదాన్ని. ఒక సొల్యూషన్ తీసుకునేదాన్ని. ఆల్రెడీ నాకు ఆ రిగ్రెట్ ఉంది, ఇట్లా అయింది ఇతనికి చేసుకుంటున్నాను అని. ఎందుకంటే పెళ్లికి ముందే ఒక ఎంగేజ్మెంట్ అట్లా ఉంటది కదా మేడం, అప్పుడు కూడా గొడవలు జరిగినాయి. మా బంధువులు మా అందరు అగేన్స్ట్ ఉన్నాయి, బాలేరు 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 అని. అయినా నేను అందరిని పక్కన పెట్టి నిన్ను చేసుకున్నా. ఇప్పుడు నేను ఏ ముఖం చూపెట్టాలి? నేను ఇట్లా వెళ్ళి మా పేరెంట్స్ని నేను ఫేస్ చేయాలి, నువ్వు ఇట్లా చేస్తుంటే అని. నువ్వు ఏం చెప్పావో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు రెస్ట్ కావాలి, 3 months వరకు నేను జాబే చేయను. ఓకే, ఇది నీ బాధ్యత నన్ను పోషించడానికి, అది నీ ప్రాబ్లం, అది నాకు చెప్పకుండా వాళ్ళకి మాట ఇచ్చినావు. ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి, నా దగ్గరకు అయితే రాకూడదు. ఇంకోసారి కాల్ చేస్తే నేను డైరెక్ట్ చేసి చెప్పేస్తాను, నాకు కూడా చెప్పలేదు, మీరు చూసుకోండి అని చెప్తాను అని చెప్పేసిన. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days బాగుంటాం మేడం, మళ్ళీ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకి పెద్దగా ఇట్లా చేసి మా మధ్యలో పెడుతూ ఉంటారు. కాదు, ప్రతి చిన్న విషయం మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాల కంటే గొడవ జరిగేది మీ ఇద్దరి వల్ల కాదు. మీరు ప్రేమించుకున్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అలాగే ఉన్నాం. ఇటొచ్చి ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఇతనికి ఎక్కించటం, ఆ విషయం మీద ఇతను మిమ్మల్ని ప్రశ్నించి వెళ్తాడు మేడం. నైట్ మొత్తం అసలు నిద్రపోనే ఇవ్వడు. ఇస్తావా లేదా లేకపోతే మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా ఆ జాబ్? నేను జాయిన్ అయ్యాలేను మేడం, మొండిగా మీ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదా? పాప చిన్నగా ఉంటది కదా మేడం, వదిలేసి సెకండ్ డెలివరీ తర్వాత కూడా నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? సెకండ్ డెలివరీ లేదు మేడం, 3 years పాప అయిన తర్వాత లాక్డౌన్ ఉండే కదా మేడం, జాయిన్ అయినా నేను. ఓకే, జాయిన్ అయినా. ఇది తర్వాత ముందుగా ఈ 9 months నాకు ఎంత డిప్రెషన్ ఇచ్చినాడంటే, హెల్దీ బేబీ నేను ఇయ్యలే మేడం అతనికి. హాస్పిటలైజ్డ్ అయింది NICUలో పాప. నార్మల్ డెలివరీ అయింది కానీ నాకు కుట్లు ఎక్కువ పడిన ఎపిజోటమీ అంటారు కదా, దాంతో నాకు ఫీవర్, షివరింగ్, ఒక 3 hours నేను బెడ్ నుంచి తిండి లేదు. ఎంతకాలం కలిసి ఉన్నారు మీరు ఫస్ట్ డెలివరీ టైంకి? ఫస్ట్ డెలివరీ అయ్యే వరకే తను 9 months ఉన్నాడు మేడం. ఫస్ట్ టైం 9 months ఉన్నాడు, తర్వాత 5 months ఉన్నాడు. ఫస్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ హరాస్మెంట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయ్యి మేము దూరం అయిపోయినాం. ఇక్కడ 9 months వరకు నైట్ లో గొడవ జరిగితే డేలో మళ్ళీ ఒక్క అయిపోయేదాన్ని. సరే నువ్వు సారీ, నేను సారీ, ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం, నేనే సలహాలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు అప్పులు అంటున్నావు కదా, నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా, మీ డాడీని భాగం చేయమను. అప్పుల్ని 50-50 చేస్తాడో, 30-30 చేస్తాడో, 60-60 చేస్తాడో, అది మా బాధ్యత. మేము ఎట్లయినా వాళ్ళకి రిలాక్స్ అవ్వమను అంటే ఇట్లా అవుతుంది. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ చేతికే ఇవ్వాలి మనం. ఇంతవరకు తెచ్చిండ్రు అంటే మా వాళ్ళు గూగుల్లో డౌన్లోడ్ చేసిండారు మేడం నాకు. ఇప్పుడు కన్ను పడింది, 15 తోలా బంగారం మీద కన్ను పడింది, అది అమ్మేస్తానని టార్చర్ పెట్టిండు. ఇప్పుడు నేను ఎలా బతికించుకోవాలి, అది ఎలా నేను సేఫ్ చేసుకోవాలి నేను? అప్పుడు మా ఫ్యామిలీ అంటే ప్రాపర్టీ ప్రాబ్లం జరుగుతుంది వాళ్ళది, మా డాడీ వాళ్ళది. అది 100 square వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నది నేను వెళ్ళి చెప్పుకోలేను. అక్కడ నాకు తిండి పెట్టట్లేదని చెప్పుకోవట్లేను అక్కడ. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒక రోజు ఏం చేసుకున్నానంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th month ఉండే మేడం. చెప్పుకోలేక ఏం చెప్పుకోవాలి సార్, వెళ్ళి మా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అని నేను చెప్పుకోలేను. ఇతనేమో వస్తాడు ఇట్లా ఉంది అని. ఆ తర్వాత ఏమో హ్యాంగ్ చేసుకున్నాను, మళ్ళీ అది కొంచెం ఇట్లా అయిపోతుంది కదా, వచ్చి అతను తీసేసిండు. అతను ఇంట్లో ఉండగానే డోర్ తీసి ఓపెన్ చేసి హ్యాంగ్ చేసుకున్నా. ఇంత టార్చర్ పెడుతున్నా కదా, ఒకేసారి నన్ను చంపేయి,
నువ్వు కళ్ళతో చూడన్నా నేను అదంతా కట్టుకునేంత వరకు అతను వెయిట్ చేశాడా? ఆ? అవన్నీ కట్టుకునే వరకు వెయిట్ చేశాడా? డ్రామా చేస్తున్నాడు అని నేను అన్నాడు మేడం. రికార్డింగ్ పెట్టి ఊరుకున్నాడు, అంతా చేస్తుంటే చూస్తూ ఊరుకు. చూస్తున్నాడు, నువ్వు డ్రామాలు చేస్తాలే నన్ను వదిలేసి ఎక్కడ పోతావు అంటే వీక్ పాయింట్ దొరికిపోయింది దానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.